ఒక ఊళ్ళో ఇద్దరు కుర్రాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు సోమరిపోతులు. ఒకరోజు ఆ ఊళ్ళోని సత్రానికి వేరే ప్రాంతం నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. అతడిని ఆట పట్టించాలనుకొని మాట కలిపారు. మనం ఒక పందెం వేసుకుందాం. ఒక్కొక్కరు తమకు కలిగిన ఓ వింత అనుభవాన్ని చెప్పాలి. వినేవాళ్లలో ఎవరైనా దాన్ని నమ్మకపోతే అది చెప్పిన వారికి లొంగిపోవాలి అన్నారు. దానికి ఆ పొరుగురు వ్యక్తి ఒప్పుకున్నాడు. మొదటి కుర్రాడు, నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మకు నేరేడు పళ్ళు తినాలనిపించింది. ఎవరిని అడిగినా చెట్టు ఎక్కడం రాదన్నారు. అప్పుడు నేనే బయటకొచ్చి గబగబా చెట్టెక్కి పండ్లన్నీ కోసుకొచ్చి అమ్మ చేతిలో పెట్టా అన్నాడు. అందరూ తాము అది నమ్మినట్టు తలాడించారు. రెండో కుర్రాడు, నేను వారం రోజుల పసివాడిగా ఉన్నప్పుడు అడవికి వెళ్ళాను. అక్కడ చింత చెట్టెక్కి కడుపు నిండా కాయలు తిన్నాను. దాంతో దిగడం అసాధ్యమైంది. అందుకని ఊళ్ళోకి వెళ్ళి ఒక నిచ్చెన పట్టుకొచ్చా. దాన్ని ఆ చెట్టుకు వేసి కిందకు దిగి ఇంటికి వెళ్ళిపోయా. నిచ్చెన దొరక్కపోతే ఆ చెట్టు మీదే ఉండిపోవాల్సి వచ్చేది అని తన కథ చెప్పాడు. నమ్మినట్టు అందరూ తలాడించారు. ఇక పొరుగురి వ్యక్తి వంతు వచ్చింది. గతేడాది నా చేనులోని ఓ పత్తి మొక్కకు రెండే కొమ్మలు వచ్చాయి. ఒక్కో కొమ్మకు ఒక్కో కాయ కాసింది. వాటిలోంచి ఇద్దరు కుర్రాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు నా పొలంలో పండిన కాయల్లోంచి వచ్చిన వాళ్ళే కాబట్టి నేను చెప్పిన పని చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు సోమరిపోతులు కావడంతో పారిపోయారు. వాళ్ళను వెతుక్కుంటూ బయలుదేరిన నాకు ఇక్కడ కనిపించారు. మీరే ఆ ఇద్దరు, నా వెంట వచ్చేయండి అంటూ ముగించాడు. కథ నిజమంటే పొలానికి వెళ్ళి పని చేయాలి. నమ్మలేదంటే పందెం ప్రకారం లొంగిపోవాలి. ఎలా చూసినా మనం ఇరుక్కుపోయాం అనుకున్నారా ఇద్దరు. ఇక ఎవరినీ ఆట పట్టించకుండా బుద్ధిగా పని చేసుకుంటామంటూ క్షమాపణ అడిగారు. అలా రండి దారికి అంటూ వెళ్ళిపోయాడు అతను.